అధ్యాయం 4. హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం. ఏదో ఒక చిన్న వంక పెట్టి నీ తరగతి గదిలోంచి బయటికొచ్చేయి. ఒక గుర్రబండి కుదుర్చుకో. మా సందులోకొచ్చేసి మా ఇంట్లో వాళ్ళెవ్వరికంటా పడని చోట ఆగు. నాతోపాటు హిమాలయాలకి రావాలనుకున్న మా హైస్కూలు స్నేహితుడు అమర్ మిత్తర్కి నేనిచ్చిన చివరి సూచనలివి. మేము పలాయనానికి నిర్ణయించుకున్నది ఆ మరుసటి రోజు. మా అన్నయ్య అనంతుడు నన్నొక కంట కనిపెడుతూ ఉండడం వల్ల ముందు జాగ్రత్తలు అవసరమయ్యాయి. ఇంటినుంచి పారిపోవాలన్న సంకల్పం నా మనస్సులో ఉన్నట్టు అనుమానించి ఎలాగైనా సరే నా ప్రయత్నాలు చెడగొట్టాలని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. రక్షరేకు నన్ను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరుస్తూ నాలో గుప్తంగా పనిచేస్తూ ఉంది. దివ్యదర్శనాల్లో తరచూ నాకు కనిపిస్తుండే గురుదేవుల ముఖాన్ని హిమాలయ మంచు ప్రదేశాల్లో ఎక్కడో ఒకచోట దర్శించగలనని నా ఆశ. మా నాన్నగారు కలకత్తాకి శాశ్వతంగా బదిలీ అయిన తరువాత మా కుటుంబం అక్కడే ఉంటోంది. పితృస్వామికమైన భారతీయ ఆచారం ప్రకారం అనంతుడు తన భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఇంట్లో మిద్దెమీది ఒక చిన్న గదిలో నేను ప్రతిరోజూ ధ్యానం చేసుకుంటూ నా మనస్సును దైవాన్వేషణకు ఆయత్తం చేసుకుంటూ ఉండేవాణ్ణి. మరపురాని ఆ రోజు అపశకనంలాంటి వానను వెంటబెట్టుకునొచ్చింది. రోడ్డు మీద బండి చక్రాల చప్పుడు వినిపించింది. అమరు వచ్చేశాడని నేను గబగబా ఒక దుప్పటి, చెప్పుల జోడు, 2 అంగోస్త్రాలు, ఒక జపమాల, లాహిరి మహాశైల ఫోటో, భగవద్గీత పుస్తకమూ కలిపి మూటకట్టి మా 3వ అంతస్తు కిటికీలోంచి బయటికి విసిరేశాను. చకచకా మెట్లు దిగేసి మా మామయ్య పక్కనుంచే వెళ్ళిపోయాను. ఆయన గుమ్మం దగ్గర చేపలు కొంటున్నాడు. ఏమిటోయ్ సంబరం అంటూ నన్ను అనుమానంగా చూశాడు. నేను ఏమాత్రం తొణక్కుండా ఆయన వేపు ఒక చిరునవ్వు విసిరి సందులోకి నడిచాను. నా మూట తీసుకుని పన్నాగానికి కావలసినంత జాగ్రత్తా పాటిస్తూ వెళ్లి అమర్ని కలుసుకున్నాను. అక్కడ్నుంచి మేము చాందినీ చౌక్ బజారుకు వెళ్ళాం. ఇంగ్లీషు వాళ్లు వేసుకునే బట్టలు కొనుక్కోవడం కోసమని మేము మా వాళ్లు సాదర ఖర్చులకిచ్చిన డబ్బులు కొన్ని నెలలపాటు కూడబెట్టుకుంటూ వచ్చాం. మా అన్నయ్య తెలివైనవాడు. చాలా సులువుగా మా మీద డిటెక్టివ్ పని చేయగలడు. ఈ సంగతి తెలిసి మేము యూరోపియన్ వేషాలు వేసుకుని అతని కన్ను కప్పాలని అనుకున్నాం. స్టేషన్కు వెళ్లే దారిలో మేము మా చుట్టం జతిన్ ఘోష్ కోసం ఆగాం. అతన్ని నేను జతీందా అని పిలిచేవాణ్ణి. అతను కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినవాడు. హిమాలయాల్లో ఒక గురువును సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. మేము సిద్ధంగా ఉంచిన కొత్త సూటు సింగారించుకున్నాడతను. మా ఎత్తు బాగా పారిందని మురిసిపోయాం. గాఢమైన ఒక ఉత్సాహం మా గుండెల్ని ఆవరించింది. మనకింక కావలసిన వల్ల క్యాన్వాస్ బూట్లు అని అంటూ అడుగున రబ్బరు వేసిన బూట్లు అమ్మకానికి పెట్టిన దుకాణానికి మా స్నేహితుల్ని తీసుకువెళ్లాను. తోలుతో చేసినవన్నీ జంతువుల్ని చంపగా తయారైనవే కనుక ఈ పవిత్ర యాత్రలో మన దగ్గర అలాంటివి ఉండకూడదు అన్నాను. నా భగవద్గీతకున్న తోలు అట్ట, ఇంగ్లాండ్లో తయారైన నా సోలా టోపీ, హెల్మెట్కి ఉన్న తోలు పట్టీలు తీసిపారేయడానికి నేను వీధిలో ఆగాను. స్టేషన్లో మేం బర్ద్వాన్కు టికెట్లు కొన్నాం. హిమాలయాల దిగువ కొండల్లో ఉన్న హరిద్వారం చేరడానికి అక్కడ రైలు మారాలని నిర్ణయించుకున్నాం. మాలాగే ఆ రైలు బండి కూడా ఉరకడం మొదలుపెట్టగానే నాలో ఉన్న ఆశాభావాలను స్నేహితులకు వెల్లడించాను. ఒక్కసారి ఊహించుకోండి, గురువులు మనకి దీక్ష ఇస్తారు. మనం సమాధి స్థితి అనుభవం పొందుతాం. అప్పుడు మన శరీరాలకొచ్చే దివ్యమైన ఆకర్షణ శక్తి వల్ల హిమాలయాల్లో ఉండే క్రూర మృగాలు మన దగ్గరికి సాధుజంతువుల్లా వస్తాయి. మన లాలింపు కోసం ఎదురుచూస్తూ పులులు పెంపుడు పిల్లుల్లా ఉంటాయి. ఆలంకారికంగానూ అక్షరాల 2 విధాల సమ్మోహకరమైన భవిష్యత్ పరిస్థితిని చిత్రిస్తూ నేనన్న ఈ మాటలకు అమర్ పెదవుల మీద ఉత్సాహంగా చిరునవ్వు విరిసింది. కాని జతీందా చూపు తప్పించాడు. వెనక్కి పరుగులు తీస్తున్న నేలవైపు కిటికీలోంచి చూపు సారించాడు. ఉన్న డబ్బు 3 వాటాలు వెయ్యాలి. చాలాసేపు మౌనంగా ఉన్న తరువాత జతీందా చేసిన సూచనిది. బర్ద్వాన్లో మనం ఎవరి టిక్కెట్టు వాళ్లే కొనుక్కోవాలి. అలాగైతే మనమందరం కలిసి పారిపోతున్నామన్న సంగతి స్టేషన్లో ఎవరూ కనిపెట్టలేరు అన్నాడు. నేను ఏమీ అనుమానించకుండా అతని సూచనకు ఒప్పుకున్నాను. మునిమాపు వేళకు మా బండి బర్ద్వాన్లో ఆగింది. జతీందా టిక్కెట్ల ఆఫీసులోకి వెళ్లాడు. అమరూ నేను ప్లాట్ఫారం మీద కూర్చున్నాం. 15 నిమిషాల సేపు అలా కాసుకుని ఉండి అప్పుడింక వృధాగా వాకబులు మొదలుపెట్టాం. అన్నివేపులా వెతుకుతూ ఎంతో గాబరాగా
జతిందా కోసం పేరు పెట్టి అరవడం మొదలుపెట్టాం. కాని అతను ఆ చిన్న స్టేషను చుట్టూ ఆవరించిన చీకటిలో కలిసిపోయాడు. నేనొక విచిత్రమైన స్తబ్దతకు లోనయ్యాను. నా ధైర్యం పూర్తిగా సడలిపోయింది. నిరుత్సాహపరిచే ఈ దుర్ఘటనను దేవుడే కలగజేశాడా? ఆయన్ని చేరుకోవడం కోసం మొదటిసారిగా ఎంతో జాగ్రత్తగా పథకం వేసుకుని ఇంటినుంచి పారిపోయే ఈ మనోహరమైన సన్నివేశం దారుణంగా భగ్నమైంది. అమర్, మనం ఇంటికి వెళ్ళిపోదాం, పసిపిల్లవాడిలా ఏడుస్తూ అన్నాను నేను. జతీందా ఇంత నిర్దయగా వెళ్ళిపోవడం మనకి అపశకునం. ఈ ప్రయాణం దెబ్బతినక మానదు అన్నాను. దేవుడి మీద నీకున్న ప్రేమ ఇదేనా? ఒక దగాకోరు స్నేహితుడి చిన్న పరీక్షకై నిలబడలేవా అన్నాడు అమర్. ఇది దేవుడు పెట్టిన పరీక్ష అన్న సంగతి అమర్ మాటల్లో ధ్వనించడంతో నా గుండె కుదుటపడింది. సీతాభోగ్ అమ్మవారి నైవేద్యంకు, మోతిచూర్ మిఠాయి బూందీకు బర్ద్వాన్ పెట్టింది పేరు. అప్పటికవి తిని సేద తీర్చుకున్నాం. మరికొన్ని గంటల్లో బెరేలీ మీదుగా హరిద్వారం వెళ్లడానికి బండెక్కాం. మర్నాడు మొఘల్ సరాయిలో బండ్లు మారడానికి ప్లాట్ఫారం మీద కాసుకొని కూర్చొని చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. అమర్, కాసేపట్లో రైల్వే ఉద్యోగులొచ్చి మనని గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేయవచ్చు. మా అన్నయ్య తెలివిని నేను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. ఫలితం ఏమైనా సరే నేను మాత్రం అబద్ధం ఆడను అన్నాను. ముకుందా, నేను నిన్ను కోరేదల్లా నిబ్బరంగా ఉండమని. నేను మాట్లాడుతుంటే నువ్వు నవ్వకు, ఉలకకు, పలకకు. ఇంతలోనే ఒక యూరోపియన్ అధికారి వచ్చి నన్ను నిలదీశాడు. ఒక తంతి కాగితం నా ముందు ఆడించాడు. దాంట్లో విషయం నేను వెంటనే గ్రహించగలిగాను. మీరు కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోతున్నారా? లేదు. ప్రశ్నించడానికి అతను ఎన్నుకున్న మాటలు నేను గట్టిగా జవాబివ్వడానికి వీలు కలిగించినందుకు నాకు సంతోషమైంది. అయితే ఆచార విరుద్ధమైన నా ప్రవర్తనకు కారణం కోపం కాదు, దైవం కోసం కలిగిన అత్యధిక నిస్పృహ అని నాకు తెలుసు. అప్పుడు ఆ ఉద్యోగి అమర్ వైపు తిరిగాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం వింటుంటే ప్రజ్ఞాప్రదర్శనంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు ఉంది. దాంతో గంభీరంగా ఉండమని మా వాడిచ్చిన సలహా పాటించడం చాలా కష్టమైపోయింది. మూడోవాడెక్కడా? కంఠస్వరంలో తన అధికారం పూర్తిగా ధ్వనించేటట్టు అడిగాడాయన. నిజం చెప్పండి అని రెట్టించాడు. అయ్యా, మీరు కళ్లజోడు ధరించినట్టు కనిపిస్తోంది. మరి ఇక్కడున్నది మేమిద్దరమేనని తెలియడం లేదా అంటూ అమర్ నిర్భయంగా చిరునవ్వు నవ్వాడు. నేనేమీ మాంత్రికుణ్ణి కాను, మూడోవాణ్ణి ఇక్కడ ప్రత్యక్షం చెయ్యలేను అన్నాడు. ఈ మొండి జవాబుకు చిరాకు కలిగినట్టుంది ఆ ఉద్యోగికి. మరోవైపు నుంచి దాడి మొదలుపెట్టాడు. నీ పేరేమిటి? నన్ను థామస్ అంటారు. మా అమ్మ ఇంగ్లీషుది, మా నాన్న క్రైస్తవ మతం పుచ్చుకున్న భారతీయుడు. మీ స్నేహితుడి పేరేమిటి? థామ్సన్ అని పిలుస్తాను. అంతవరకు నాలో అణిచిపెట్టుకున్న కులుకు దాంతో పైస్థాయికి చేరుకుంది. అదృష్టవశాత్తు అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా కూతకూస్తున్న రైలు బండి వైపు నడిచాను నేను, వాళ్లతో చెప్పకుండానే. ఎదుటివాళ్ల మాటల్ని సులువుగా నమ్మే స్వభావం గల ఉద్యోగితో పాటు అమర్ కూడా నా వెంట వచ్చాడు. ఉపకార బుద్ధితో ఆయన యూరోపియన్లు కూర్చునే పెట్టెలోకి ఎక్కించాడు మమ్మల్ని. సగం ఇంగ్లీషు పుట్టుకు పుట్టిన కుర్రవాళ్ళిద్దరూ నాటు మనుషుల కోసం కేటాయించిన పెట్టెలో కూర్చొని ప్రయాణం చెయ్యాలే అన్న ఆలోచనతో ఆయన మనస్సు నొచ్చుకున్నట్టుంది. ఆయన మర్యాదగా నిష్క్రమించిన తరువాత నేను సీటుకు చేర్లబడి కడుపు చెక్కలయ్యేలా నవ్వాను. మంచి అనుభవజ్ఞుడైన ఒక యూరోపియన్ అధికారిని బోల్తా కొట్టించామన్న ఉల్లాసభరితమైన సంతృప్తి అమర్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ రైల్వే ఉద్యోగి తెచ్చిన తంతి కాగితం ప్లాట్ఫారం మీద దొంగచాటుగా చదివేశాను. మా అనంతన్నయ్య దగ్గర్నుంచి వచ్చిందది. దాంట్లో ఇలా ఉంది: ఇంగ్లీషు దుస్తులు వేసుకున్న బెంగాలీ అబ్బాయిలు ముగ్గురు ఇంటినుంచి పారిపోయి మొఘల్ సరాయి మీదుగా హరిద్వారం వెళ్తున్నారు. నేను వచ్చే వరకు వాళ్లనక్కడ ఆపుచేయండి. మీ సహాయానికి తగిన పారితోషికం దొరుకుతుంది. అమర్, గుర్తులు పెట్టిన టైం టేబుల్ మీ ఇంట్లో వదిలేయొద్దని చెప్పానా నీకు అంటూ ఎద్దేవా చేస్తూ చూశాను. అక్కడ మా అన్నయ్యకొకటి కనిపించి ఉంటుంది. మావాడు సిగ్గుపడుతూ తప్పు ఒప్పుకున్నాడు. మేము బెరేలీలో కాసేపు ఆగాం. అక్కడ మాకోసం ద్వారకాప్రసాద్ కాసుకుని ఉన్నాడు. అనంతన్నయ్య ఇచ్చిన తంతి చేత్తో పట్టుకుని మమ్మల్ని అక్కడ ఆపేయడానికి గట్టిగా ప్రయత్నించాడు ద్వారక. అయితే మేమిలా పారిపోవాలన్న ప్రయత్నం ఏదో సరదాకి తలపెట్టింది కాదని వాడికి నచ్చజెప్పాను. మాతోపాటు వాణ్ణి కూడా హిమాలయాలకి వచ్చేయమన్నాం. కాని కిందటిసారిలాగే వాడు రానన్నాడు. ఆ రాత్రి మా బండి ఒక స్టేషన్లో ఆగి ఉండగా
మరో రైల్వే ఉద్యోగి వచ్చి అమర్ని లేపాడు. నేనప్పుడు సగం నిద్రలో ఉన్నాను. ఆయన కూడా ఈ థామస్ థామ్సన్ల సంకరజాతి ఆకర్షణలకు లోబడి మోసపోయాడు. ఆ రైలు బండి తెల్లవారేసరికి మమ్మల్ని విజయవంతంగా హరిద్వారం చేర్చింది. రాచఠీవితో నిలిచిన కొండలు దూరం నుంచి మమ్మల్ని రమ్మని పిలుస్తున్నాయి. స్టేషన్లోంచి బయటికి దూసుకువచ్చి స్వేచ్ఛగా సంచరిస్తున్న నగర ప్రజల్లోకి వచ్చిపడ్డాం. అనంతన్నయ్య ఎలాగా మా యూరోపియన్ వేషం పసిగట్టేశాడు గనక మేము చేసిన మొట్టమొదటి పని బట్టలు మార్చేసి దేశవాళీ దుస్తులు వేసుకోవడం. పట్టుబడిపోతామన్న కించ నా మనస్సులో పీకుతూనే ఉంది. వెంటనే హరిద్వారం విడిచి వెళ్ళిపోవడం మంచిదని అక్కడికి ఉత్తరాన ఉన్న ఋషికేశం వెళ్లడానికి టిక్కెట్లు కొనుక్కున్నాం. చిరకాలంగా ఎంతోమంది మునీశ్వర్ల పాదస్పర్శతో పునీతమైన భూమి ఋషికేశం. అప్పటికే నేను బండెక్కేశాను. అమర్ మాత్రం వెనకబడి ఇంకా ప్లాట్ఫారం మీదే ఉన్నాడు. ఒక పోలీసు కేకతో వాడు ఠకీమని అక్కడ ఆగిపోయాడు. మాకు ఇష్టం లేకపోయినా మా సంరక్షకుడిగా వెంటదగిలిన ఆ పోలీస్ అధికారి మమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్ బంగళాకు నడిపించి మా దగ్గర ఉన్న డబ్బు స్వాధీనం చేసుకున్నాడు. మా అన్నయ్య వచ్చేదాకా మమ్మల్ని అక్కడ ఆపుచేసుంచడం తన విధి అని మర్యాదగా చెప్పాడు. తప్పించుకు తిరుగుతున్న మేము చేరదలిచిన గమ్యం హిమాలయాలని తెలిసి ఆ అధికారి ఒక విచిత్రమైన కథ చెప్పాడు. మీకు సాధువుల పిచ్చి పట్టినట్టుంది. నిన్ననే నేనొక సాధువును చూశాను. ఆయనకంటే గొప్పవాణ్ణి మీరెన్నటికీ చూడలేరు. నేను నాతో పనిచేసే మరో ఆఫీసరు 5 రోజుల క్రితం మొదటిసారిగా ఆయనకి తారసపడ్డాం. ఒక ఖూనీకోరు కోసం తీవ్రంగా గాలిస్తూ గంగ ఒడ్డున పహారా కాస్తున్నాం మేము. వాడు బతికుండగానన్నా సరే చచ్చినా సరే పట్టితెమ్మని మాకు హుకుము జారీ అయింది. యాత్రికుల్ని దోచుకోవడానికి వాడు సాధువులా మారువేషాలు వేస్తాడని పేరు. మాకు కొంచెం దూరంలో ఆ నేరస్తుడు పోలికలకు సరిపోయే మనిషి ఒకడు కనిపించాడు. ఆగమని మేము హెచ్చరిక చేసినా ఆ మనిషి ఖాతరు చెయ్యలేదు. అతని మీద పడి పట్టుకోవడానికి మేము పరిగెత్తాం. అతని వెనకాలకి వెళ్లి నా గొడ్డలితో మంచి బలంగా ఒక్క వేటు వేశాను. దాంతో అతని కుడిచెయ్యి దాదాపు పూర్తిగా ఊడిపడేంతగా తెగిపోయింది. నోరు విప్పి అరవడం కాని దారుణమైన ఆ దెబ్బవేపు చూడ్డం గాని చేయకుండా ఆ మనిషి ఇంకా చురుగ్గానే నడిచిపోతుండడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మేము ఆయన ఎదుటికి ఉరికేసరికి నిదానంగా ఇలా అన్నాడు, మీరు గాలిస్తున్న ఖూనీకోరు నేను కాదు. దేవుడిలాంటి ఒక ఋషిని గాయపరిచానని తెలిసేసరికి అవమానంతో కుంగిపోయాను. ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకుని పెద్ద ధారగా చిమ్ముతున్న రక్తాన్ని అరికట్టడానికి నా తలపాగా తీసి ఇచ్చాను. నాయనా, ఇది నీవల్ల పొరపాటున జరిగిందని తెలుస్తోంది అంటూ ఆ సాధువు నా మీద దయతో ఇలా అన్నాడు, వెళ్ళు, నిన్ను నువ్వు తిట్టుకోకు. ప్రేమమయురాలైన జగన్మాత నన్ను జాగ్రత్తగా చూసుకుంటోందిలే. వేలాడుతున్న చేతిని మొండిభుజంలోకి తోశాడాయన. ఆశ్చర్యం, అది వెంటనే అతుక్కుపోయింది. రక్తస్రావం కూడా చిత్రంగా ఆగిపోయింది. 3 రోజులు పోయాక నా దగ్గరికి రండి. అదుగో ఆ చెట్టు కింద ఉంటాను. గాయం పూర్తిగా మానిపోవడం మీరే చూస్తారు. అప్పుడిక మీరు పశ్చాత్తాపపడనక్కర్లేదు. నిన్న నేను, నాతోబాటు పనిచేసే ఆఫీసరు కలిసి ఆయన చెప్పిన చోటికి ఆత్రంగా వెళ్ళాం. సాధు అక్కడున్నాడు. తన చెయ్యి పరీక్షగా చూడనిచ్చాడు మమ్మల్ని. దానిమీద ఒక మచ్చాలేదు, గాయమైన జాడాలేదు. నేను ఋషికేశం మీదుగా హిమాలయ నిర్జన ప్రదేశాలకి వెడుతున్నాను అంటూ ఆ సాధువు తొందరగా బయలుదేరి వెళ్తూ మమ్మల్ని దీవించాడు. ఆయన పవిత్రత వల్ల నా జీవితం ఉచ్చస్థితినందుకున్నట్టు అనిపిస్తోంది. ఆ అధికారి ఎంతో భక్తి ఉట్టిపడేలా తన మాటలు ముగించాడు. ఆయనకు కలిగిన అనుభవం ఆయన్ని సమూలంగా కదిలించినట్లు కనిపిస్తోంది. ఆ విషయం మా మనస్సులకెక్కే విధంగా ఆయన అద్భుతమైన ఆ వార్త పత్రికలో అచ్చైన కాగితం ఒకటి నా చేతికిచ్చాడు. జనంలో సంచలనం కలిగించడానికే ప్రాముఖ్యమిచ్చే వార్తాపత్రికకు దురదృష్టవశాత్తు భారతదేశంలో కూడా ఇవి లేకపోలేదు. మామూలైన స్వానుకూల పద్ధతిలో అతిశయోక్తిగా రాశారు. అందులో దాదాపు ఆ సాధువు తల తెగ్గొట్టినంత పని జరిగిందని సూచించారు. తనను పీడించినవాణ్ణి క్రీస్తు మాదిరిగా క్షమించగలిగేటంతటి ఒక మహాయోగి దర్శనాన్ని పోగొట్టుకున్నందుకు నేను అమరు విచారించాం. భారతదేశం గత 2 శతాబ్దులుగా భౌతిక సంపత్తి విషయంలో పేదగానే ఉన్నప్పటికీ తరగనిగని వంటి దివ్య సంపత్తి మాత్రం దానికి ఉంది. ఈ పోలీసాయన వంటి లౌకిక మానవులకు కూడా ఆధ్యాత్మికంగా ఆకాశాన్నంటే మేడలు సందర్భవశాత్తు దారిపక్కనే ఎదురుపడుతుంటాయి. అటువంటి అద్భుతమైన కథ చెప్పి మా విసుగు పోగొట్టినందుకు
ఆ అధికారికి మేము ధన్యవాదాలు చెప్పాం. తాను మాకంటే అదృష్టవంతుడన్నది అతని సూచన కావచ్చు. తాను అప్రయత్నంగా మహనీయుడైన ఒక సాధువును కలుసుకున్నాడు. కాని మేము చిత్తశుద్ధితో చేసిన అన్వేషణ ఒక మహాగురువు పాదసన్నిధిని కాకుండా మొరటైన ఒక పోలీస్ స్టేషన్లో ముగిసింది. హిమాలయాలు అంత దగ్గర్లో ఉన్నా కూడా మేము బందీలుగా ఉన్నందువల్ల మాకవి ఎంతో దూరమయ్యాయి. స్వేచ్ఛ కోసం నా మనస్సు ఉరకలు వేస్తోందని అమర్తో చెప్పాను. అవకాశం వచ్చినప్పుడు చల్లగా జారుకుందాం. పవిత్రమైన ఋషికేశానికి కాలినడకన వెళ్లగలం. ప్రోత్సాహకరంగా చిరునవ్వు నవ్వాను. కాని మాకొక బలమైన ఆధారంగా ఉన్న డబ్బును వాళ్లు మా దగ్గర నుంచి తీసేసుకోగానే నా జతగాడు నిరాశావాదిగా మారిపోయాడు. అల్లాటి ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో కనుక మనం నడక మొదలెట్టామంటే చివరికి మనం చేరేది సాధువులుండే చోటికి కాదు, పెద్ద పులుల పొట్టల్లోకి. మరి 3 రోజులకి అనంతుడు, అమర్ వాళ్ల అన్నయ్య వచ్చారు. అమర్ అయితే తేలికపడ్డ మనస్సుతో వాళ్లన్నయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నేను మాత్రం సమాధానపడలేదు. నా నుంచి అనంతుడికి లభించినవి తిట్లు తప్ప మరేమీ కాదు. నీ మనస్సుకెలా అనిపిస్తుందో నాకు తెలుసురా అంటూ మా అన్నయ్య నన్ను సముదాయిస్తూ అన్నాడు. నేను నిన్ను కోరేదల్లా ఒకటే. కాశీలో మంచి జ్ఞాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని కలుసుకోవడానికి నాతో కాశీ రమ్మని, నీకోసం బెంగపెట్టుకున్న నాన్నగారిని చూడ్డానికి కలకత్తా వచ్చి కొన్నాళ్లు ఉండమనీను. కావలిస్తే తర్వాత సాగిద్దువుగాని ఇక్కడ గురువు కోసం వెతకడం. ఈ విషయం దగ్గర అమర్ మా మాటల్లో కలగజేసుకుని నాతో మళ్లీ హరిద్వారం వచ్చే ఉద్దేశమేమీ తనకి లేదని ఖండితంగా చెప్పాడు. కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నాడు వాడు. కాని నాకు తెలుసు, నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మాననని. మేమంతా కాశీ వెళ్లే రైలెక్కాం. అక్కడ నా ప్రార్థనకు సాటిలేని తక్షణ ఫలితం కనిపించింది. అనంతన్నయ్య తెలివిగా ముందే ఒక పథకం వేసుంచాడు. హరిద్వారం వచ్చేలోపున దారిలో కాశీలో ఆగి ఒక పండితుణ్ణి కలుసుకొని తరువాత నాతో మాట్లాడేటందుకు ఏర్పాటు చేశాడు. నేను సన్యాసిని కావాలన్న ఉద్దేశం విరమించుకునేటట్టు చేయడానికి ప్రయత్నిస్తామని ఆ పండితుడు, ఆయన కొడుకు అనంతన్నయ్యకి మాట ఇచ్చారు. అన్నయ్య నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్లాడు. పండితుడిగారి కొడుకు యువకుడే. ముంగిట్లోనే నన్ను మంచి ఉత్సాహంగా పలకరించాడు. నాకు సుదీర్ఘమైన వేదాంతోపన్యాసం ఇచ్చాడు. తనకు దివ్యదృష్టి వల్ల నా భవిష్యత్తు తెలుసునని నొక్కిచెప్పి సన్యాసిని కావాలన్న నా ఉద్దేశాన్ని చులకనగా కొట్టిపారేశాడు. నీ మామూలు బాధ్యతల్ని విడిచిపెట్టాలన్న పట్టుమీదే కనుక నువ్వున్నట్టయితే నీకెప్పుడూ దురదృష్టమే దాపురిస్తుంది. దేవుణ్ణి దర్శించలేవు. ప్రాపంచిక అనుభవాలు లేకుండా నీ పూర్వకర్మను తొలగించుకోలేవు అన్నాడాయన. అందుకు సమాధానంగా భగవద్గీతలో చెప్పిన అమృతవాక్కులు నా నోటినుంచి వెలువడ్డాయి. ఎంతో దుష్కర్మ మూటకట్టుకున్నవాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే అతడు వెనక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడయి శాశ్వత శాంతినందుకుంటాడు. నన్ను నమ్ముకున్న భక్తుడెవడూ నశించడు. ఇది నిశ్చయమని తెలుసుకో. అయితే ఆ యువకుడు అంత గట్టిగా జోస్యం చెప్పేసరికి నాలో విశ్వాసం కొద్దిగా సడలింది. అప్పుడు గుండె నిండా భక్తి నింపుకొని మనస్సులో దేవుణ్ణి ఇలా ప్రార్థించాను. దయవుంచి నా మానసిక ఆందోళన పోగొట్టు. ఇక్కడే ఇప్పుడే జవాబు చెప్పు. నన్ను సన్యాసిగా బతకమంటావా, సంసారిగానా? నీ ఉద్దేశం చెప్పు. ఈ పండితుడిగారి ఇంటి ఆవరణకు వెలుపల ప్రసన్నవదనుడై ఉన్న ఒక సాధువును గమనించాను. దివ్యదృష్టి కలవాణ్ణని చెప్పుకునే ఈయనకు నాకు తీవ్రంగా జరిగిన సంభాషణను ఆయన వినే ఉంటాడన్నది నన్ను తన దగ్గరికి పిలవడంతో అర్థమైంది. ప్రశాంతమైన ఆయన కళ్లలోంచి బ్రహ్మాండమైన శక్తి ఒకటి వెలువడుతున్నట్టు నాకు అనుభూతి కలిగింది. బాబూ, ఆ అజ్ఞాని మాటలు చెవిని పెట్టకు. నీ ప్రార్థనకి జవాబుగా ఈ జన్మలో నీకు నిర్ణయమైన ఏకైక మార్గం సన్యాసమేనని నీకు నమ్మకంగా చెప్పమని భగవంతుడు నాతో అంటున్నాడు. ఖచ్చితమైన పరిష్కారంలో వచ్చిన ఈ సందేశాన్ని వినగానే నాకు ఆశ్చర్యమే కాదు, కృతజ్ఞతాభావం కూడా పెల్లుబికింది. సంతోషంగా చిరునవ్వు నవ్వాను. ఆ మనిషి దగ్గర్నుంచి వచ్చేయి అంటూ ముంగిట్లోంచి అజ్ఞాని నన్ను పిలుస్తున్నాడు. ఋషితుల్యుడైన నా మార్గదర్శకుడు ఆశీర్వాద సూచకంగా చెయ్యెత్తి మెల్లగా వెళ్ళిపోయాడు. నువ్వెంత పిచ్చివాడువో ఆ సాధువు అంత పిచ్చివాడు. ఇంత మనోహరమైన వ్యాఖ్య చేసినవాడు తలనెరిసిన పండితుడు. ఆయన కొడుకు నావేపు సానుతాపంగా చూస్తున్నారు. అతను కూడా దేవుడి కోసం
అనిశ్చితమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచిపెట్టేశాడని విన్నాను. నేను ఆ వైపు నుంచి తిరిగిపోయాను. ఈ ఇంటి వాళ్లతో నేనింకేమీ మాట్లాడదలుచుకోలేదని అన్నయ్యతో చెప్పేశాను. దాంతో అతను నిరుత్సాహపడి వెంటనే వెళ్ళిపోవడానికి ఒప్పుకొన్నాడు. వెంటనే మేము కలకత్తా వెళ్లే రైలెక్కాం. డిటెక్టివ్ గారు, నేను 2 స్నేహితులతో కలిసి పారిపోయానని మీరు ఎలా కనిపెట్టారు అని అడుగుతూ సరదాగా నాకు కలిగిన ఆసక్తిని మా తిరుగు ప్రయాణంలో అన్నయ్య దగ్గర బయటపెట్టాను. అతను కొంటిగా నవ్వాడు. మీ బళ్ళో అమర్ క్లాసులోంచి వెళ్ళిపోయాడని, మళ్లీ రాలేదని తెలిసింది. మర్నాడు పొద్దున వాళ్ళింటికి వెళ్ళి గుర్తులు పెట్టిన రైల్వే టైంటేబుల్ బయటికి లాగాను. సరిగ్గా అప్పుడే అమర్ వాళ్ల నాన్నగారు బండిలో బయటికి వెళ్లబోతూ బండివాడితో మాట్లాడుతున్నారు. మా అబ్బాయి ఈ పూట బడికి వెళ్లడానికి నాతో రాడు, మాయమైపోయాడు అంటూ బాధగా అన్నారాయన. మీ అబ్బాయిగారు మరో 2 తెల్లదొరల బట్టలు వేసుకుని హౌరా స్టేషన్లో రైలెక్కారని నాకు తెలిసిన బండివాడి చెప్పగా విన్నానండి. వారి తోలుబూట్లు బండివాడికి బహుమతిగా ఇచ్చారట కూడా అన్నాడు ఆ బండివాడు. దాంతో నాకు 3 ఆధారాలు దొరికాయి. టైంటేబులు, 3 కుర్రాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ల దుస్తులు. ఉల్లాసము, విసుగుదల కలిసిన మనస్సుతో అన్నయ్య బయటపెట్టే సంగతులు వింటున్నాను. బండివాడి విషయంలో మేము చూపించిన ఔదార్యం కొద్దిలో వికటించిందన్నమాట. నేను వెంటనే వెళ్లి టైంటేబుల్లో అమర్ గీతలు పెట్టిన ఊళ్ల స్టేషన్ మాస్టర్లందరికీ టెలిగ్రాములిచ్చాను. బెరేలీ దగ్గర టిక్కు పెట్టాడతను. అంచేత అక్కడున్న మీ స్నేహితుడు ద్వారకకి తంతి ఇచ్చాను. తరువాత కలకత్తాలో మన ఇంటి చుట్టుపక్కల వాకబు చేసిన మీదట తెలిసిందేమిటంటే, మన జతిందా ఒకరోజు రాత్రల్లా ఇంటికే రాలేదని, మర్నాడు పొద్దున యూరోపియన్ వేషంలో దిగాడని తెలిసింది. వాణ్ణి వెతికి పట్టుకుని భోజనానికి రమ్మని పిలిచాను. నేనొక స్నేహితుడి మాదిరిగా పిలిచేసరికి వాడు కాదనలేక ఒప్పుకున్నాడు. దారిలో వాడికేమాత్రం అనుమానం రానియకుండా ఒక పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లాను. అంతకు ముందే నేనక్కడ భయంకరంగా కనిపించే ఆఫీసర్లని ఏరి కోరి ఉంచాను. మేము వెళ్లగానే వాళ్లు వాణ్ణి చుట్టుముట్టారు. వాళ్ల వాడి చూపులకు తట్టుకోలేక జతీందా తన వింత నడవడికి సంజాయిషీ చెప్పుకోవడానికి ఒప్పుకొన్నాడు. ఆధ్యాత్మికమైన ఉత్సాహంతో మనస్సు తేలిపోతుండగా హిమాలయాలకు వెళ్లాలని బయల్దేరాను అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. గొప్ప గురువుల్ని కలుసుకోగల అవకాశం దొరుకుతుందన్న ఆశతో నా మనస్సు నిండిపోయింది. కాని ముకుందుడు హిమాలయ గుహల్లో మనం ఆనందంలో తన్మయులమై ఉన్నప్పుడు పెద్దపులుల మంత్రానికి కట్టుబడ్డట్టుగా అయిపోయి పెంపుడు పిల్లుల్లా మన చుట్టూ కూర్చుంటాయి అని అనేసరికి నా ఉత్సాహమంతా నీరుగారిపోయింది. నుదుట చెమట పట్టేసింది. అప్పుడేం గతి అని వాపోయాను. ఒకవేళ పులుల క్రూర స్వభావం మా ధ్యాన సమాధిశక్తి ప్రభావం వల్ల మారకపోతే మమ్మల్నవి పెంపుడు పిల్లుల్లా దయతో చూస్తాయా అన్న ఆలోచన నాలో కలిగింది. ఏదో ఒక పులిపొట్టలోకి నేను బలవంతాన ప్రవేశించినట్టు మనస్సుకు అనిపించింది. అది కూడా పూర్తి శరీరంతో కాదు, శరీరంలోని ఒక్కొక్క భాగమే విడివిడిగా. ప్రయాణం మధ్యలో జతీందా మాతో చెప్పకుండా మాయమైనందుకు అప్పుడు నాకు కలిగిన కోపం ఇప్పుడు వచ్చిన నవ్వుతో ఎగిరిపోయింది. అన్నయ్య రైల్లో ఇచ్చిన ఉల్లాసకరమైన ఈ వివరణ జతీందా నాకు కలిగించిన బాధనంతని పోగొట్టేసింది. కాని ఉన్నమాట చెప్పాలి, ఒక్క రవ్వ తృప్తిలాంటిది కూడా కలిగింది నాకు. జతీందా కూడా పోలీసుల బెడద తప్పించుకోలేకపోయినందుకు. అనంతదా, నువ్వు గూఢచారివై పుట్టావు అంటూ తమాషాగా నేను చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు. జతీందా ప్రవర్తనకు కారణం ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమే కాని మాకనిపించినట్టు మమ్మల్ని మోసం చెయ్యాలని కాదని తెలిసి నాకు సంతోషమయ్యింది అని అతనితో చెబుతాను. కలకత్తాలో ఇంటి దగ్గర నాన్నగారు కనీసం నా హైస్కూలు చదువు పూర్తయ్యేదాకానైనా తిరిగే కాళ్ళని నిలకడగా ఉంచుకోమని నా మనస్సులో నాటుకొనేటట్లుగా చెబుతూ బతిమాలారు. నేను లేని సమయంలో వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని ఋషితుల్యులైన స్వామి కేవలానందగారనే పండితులొకరు రోజూ మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు. వీరు నీకు సంస్కృతం నేర్పుతారు అని నాకు చెప్పారు నాన్నగారు. బాగా చదువుకున్న దార్శనికుని దగ్గర నాకు శిక్షణ ఇప్పించినట్లయితే ఆధ్యాత్మికమైన నా ఆకాంక్షలను తృప్తిపరచవచ్చునని
నాన్నగారు ఆశించారు. కాని ఆయన అనుకున్నది సూక్ష్మంగా తారుమారయింది. మా మాస్టర్ గారు నాకు బుద్ధికి పదును పెట్టే శుష్క విషయాలు బోధించకపోగా, అందుకు భిన్నంగా భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షను ప్రజ్వలింపజేశారు. నాన్నగారికి తెలియని విషయమేమిటంటే, స్వామి కేవలానందగారు లాహిరీ మహాశయుల ఉత్కృష్ట శిష్యులన్న సంగతి. సాటిలేని ఆ మహాగురువులకు శిష్యులు వేలకొద్దీ ఉండేవారు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డూ ఆపు లేనిది కనుక వాళ్ళని ఆయన వైపు ఆకర్షించింది. లాహిరీ మహాశయులు తరచుగా కేవలానందగారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని నాకు తరువాత తెలిసింది. మా ట్యూషన్ మాస్టర్ గారి ముఖం సమృద్ధిగా పెరిగిన వంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్టుండేది. నల్లటి ఆయన కళ్ళు కల్లాకపటం తెలియని పసిపిల్లవాడి కళ్ల మాదిరిగా నిర్మలంగా ఉండేవి. ఆయన పలచని శరీరంలోని కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచనని, గాంభీర్యాన్ని ప్రదర్శించేవి. ఎప్పుడూ సౌమ్యంగా, ఎప్పుడూ ప్రేమగా ఉండే ఆయన అనంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మేమిద్దరం కలిసి అనేక గంటల కాలం గాఢమైన క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతూ ఉండేవాళ్లం. కేవలానందగారు ప్రాచీన శాస్త్రాల్లో, అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులు. ఆయన పాండిత్యమే ఆయనకు శాస్త్రి మహాశయ అన్న బిరుదు సంపాదించింది. అందరూ ఆయన్ని మామూలుగా ఆ పేరుతోనే పిలుస్తుండేవారు. కాని సంస్కృత పాండిత్యం సంపాదించడంలో నా అభివృద్ధి గమనించదగ్గదేమీ కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారీ యోగాన్ని గురించి, లాహిరీ మహాశయులు గురించి మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజున మా మాస్టర్ గారు నా కోరిక మన్నించి లాహిరీ మహాశయుల సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పారు. అరుదైన అదృష్టం వల్ల లాహిరీ మహాశయుల సమీపంలో 10 ఏళ్లపాటు ఉండే అవకాశం నాకు కలిగింది. రోజూ రాత్రిపూట నా యాత్రకు గమ్యస్థానం కాశీలో వారి నివాసగృహం. గురువుగారెప్పుడూ మేడమీద మొదటంతస్తులో ముందరున్న చిన్న గదిలో ఉంటూండేవారు. ఆయన ఒక కొయ్యబల్లమీద పద్మాసనం వేసుకుని కూర్చొనుండేవారు. ఆ బల్లకి వెనకాల చార్లబడ్డానికి ఒక చెక్క కూడా లేదు. ఎదురుగా ఆయన శిష్యులు పుష్పమాలాలంకారం మాదిరిగా అర్ధచంద్రాకారంగా కూర్చునేవారు. ఆయన కళ్ళు బ్రహ్మానందంతో మెలమెలా మెరుస్తూ కదులుతుండేవి. అవి ఎప్పుడూ దూరదర్శన శక్తిగల అంతశ్చక్షువు ద్వారా శాశ్వతానంద గోళంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ సగం మూసుకొనుండేవి. ఆయన ఏకబిగిని మాట్లాడటమన్నది అరుదు. ఆయన చూపు సందర్భానుసారంగా తమ సహాయం అవసరమున్న ఒక శిష్యుడి మీద కేంద్రీకరించుండేది. అప్పుడు హిమపాతంలా వచ్చిపడే కాంతిని పోలిన ఉపశమన వాక్కులు ధారగా వెలువడుతుండేవి. ఆ మహాపురుషుల చూపుతో నాలో వర్ణించడానికి శక్యం కాని ఒకానొక ఆనందం వెల్లివిరుస్తుండేది. అనంతత్వమనే ఒకానొక మహాపద్మంలోంచి వెలువడ్డ మాదిరిగా ఆయనలోంచి వచ్చే సుగంధం నాలో నిండిపోయేది. మేము రోజుల తరబడి మాట్లాడుకోకపోయినప్పటికీ ఆయన సన్నిధిలో ఉండడమే నా అస్తిత్వాన్నంతనూ మార్చేసిన మహత్తరమైన అనుభవం. కంటికి సోకని అడ్డంకి ఏదైనా నా ఏకాగ్రతకు భంగం కలిగించేలా ఎదురైనట్లయితే నేను మా గురువుగారి పాదాల దగ్గర ధ్యానం చేసేవాణ్ణి. అక్కడ నాకు చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులు కూడా అందుబాటులోకొచ్చేవి. ఆయన కంటే తక్కువ స్థాయి గురువుల దగ్గర మాత్రం అలాంటి అనుభూతులు కలిగేవి కావు. ఆ మహానుభావులు ఒక సజీవమైన దేవాలయం. దాని రహస్య ద్వారాలు భక్తితో ప్రవేశించే శిష్యులందరి కోసం తెరుచుకునుండేవి. లాహిరీ మహాశయులు పవిత్ర గ్రంథాల్ని గురించి పుస్తక పాండిత్యంతో వ్యాఖ్యానించేవారు కారు. అప్రయత్నంగానే ఆయన దివ్య గ్రంథాలయంలోకి మునిగేవారు. ఆయనలోని సర్వజ్ఞత్వమనే నీటిబుగ్గలోంచి మాటల నురుగు, ఆలోచనల తుంపరలు పైకి చిమ్ముకొస్తూ ఉండేవి. అనేక యుగాలకు పూర్వం వేదాల్లో మరుగుపడి ఉన్న గాఢమైన దార్శనిక శాస్త్రాన్ని బయల్పరిచే అద్భుతమైన కీలకం ఆయన దగ్గరుండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వివిధ చేతన స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారం తెలిపేవారు. నేను ఆ స్థితుల్లోకి ప్రవేశించి నాకు గోచరించింది చెబుతాను మీకు అనేవారు. కేవలం గ్రంథాలు బట్టి పట్టేసి తమ అనుభవంలోకి తెచ్చుకోని భావాల్ని వెల్లడించే ఉపాధ్యాయులకు ఆయనకు చాలా తేడా ఉండేది. నీకు అర్థం ఎలా తడుతోందో
అలా శ్లోకాలపై వ్యాఖ్యానించు అంటూ మితభాషులైన గురువుగారు దగ్గరున్న ఒక శిష్యుడితో తరచుగా అంటుండేవారు. నువ్వు సరైన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనల్ని నేను ప్రేరేపిస్తాను అనేవారు. ఈ ప్రకారంగా లాహిరి మహాశయులు దర్శించిన సత్యాలు అనేకం గ్రంథస్థం కావడం జరిగింది. వాటిమీద ఎందరో శిష్యులు పెద్ద పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువుగారు ఎన్నడూ చెప్పలేదు. మాటలన్నవి కేవలం పైపై తొడుగులు అనేవారాయన. ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు. శిష్యుడికి ఏ సమస్య ఎదురైనా సరే దానికి పరిష్కారంగా ఆయన క్రియాయోగం సాధన చేయమని సలహా ఇచ్చేవారు. మీకు దారి చూపించటానికి నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా ఈ యోగ కీలకానికున్న సామర్థ్యం పోదు. సిద్ధాంతపరమైన ఆవేశాల సముదాయంగా తలచి కట్టుదిట్టంగా కవిలికట్టలో దాచిపెట్టి తర్వాత మరిచిపోవడానికి వీలైనది కాదు ఈ యోగ పద్ధతి. క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా ముక్తి మార్గంలో ముందుకు సాగు. నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి ఇమిడి ఉంది. నా మట్టుకు నేను పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో స్వయం కృషితో ముక్తి సాధించడానికి రూపొందించిన సాధనాల్లో అన్నిటికంటే పటిష్టమైనది క్రియాయోగమేనని భావిస్తాను అంటూ గంభీరమైన ప్రమాణవాక్యంతో ముగించారు కేవలానందగారు. మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరి మహాశైల భౌతిక శరీరంలోనూ ఆయన శిష్యుల్లో కొందరిలోనూ మనకు కళ్లకు కట్టే విధంగా రూపుదాల్చాడు. కేవలానందగారు గురువుగారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహిరి మహాశైలు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటుంది. ఋషితుల్యులైన మా మాస్టర్ గారు ఒకనాడు నాకా కథ చెప్పారు. ఆయన కళ్ళు మాకెదురుగా బల్లమీదున్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమై ఉన్నాయి. గురువుగారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అతని కోసం ఏమైనా చెయ్యాలనిపించింది. తమలోనే పరమాత్ముడు ఉజ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువుగారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడై సేవ చేస్తున్నాడే, అటువంటి ఇతని కళ్లలోనే వెలుగు లేకపోవాలా అనిపించింది. ఒకరోజున రాముతో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. కాని అతడు చేత్తో చేసిన ఒక తాటాకు విసినికర్రతో గంటల తరబడి ఓపికగా గురువుగారికి విసురుతూ కూర్చున్నాడు. చివరికతడు గదిలోంచి బయటికి వెళ్లిన తరువాత నేను వెనకాలే వెళ్లాను. రాము, నీకు కళ్ళుపోయి ఎంతకాలమైంది? నేను పుట్టినప్పుడేనండి. ఒక్క క్షణమైనా సూర్యుణ్ణి చూసే అదృష్టం నా కళ్ళకి పట్టలేదండి అన్నాడు. సర్వశక్తి సంపన్నులైన గురువుగారు నీకు సాయం చేయగలరు. ఒకసారి ఆయనకి మనవి చెయ్యి అన్నాను. మర్నాడు రాము బిడియపడుతూ లాహిరి మహాశైల దగ్గరికి వెళ్లాడు. తనకున్న ఆధ్యాత్మిక సర్వసమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోవడం దాదాపు అవమానకరమనిపించేటంతగా భావించాడతడు. స్వామీ, విశ్వాన్నంతనీ ప్రకాశింపజేసేవాడు మీలో ఉన్నాడు. అంతకంటే తక్కువ కాంతితో వెలిగే సూర్యుణ్ణి చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడి వెలుగు నా కళ్లలోకి వచ్చేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాము, నన్ను ఇరకాటంలో పెట్టడానికి ఎవరో ఈ ఎత్తు వేశారు. నయం చేసే శక్తి నాకు లేదు అన్నారాయన. అయ్యా, మీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చేయగలడండి. అది వేరే సంగతి రాము. పరమాత్ముడి శక్తికి పరిమితి లేదు. అటు నక్షత్రాల్ని, ఇటు శరీరంలో జీవకణాల్ని నిగూఢమైన తన ప్రాణశక్తితో ప్రజ్వలింపచేసే పరమాత్ముడు నీ కళ్ళకి తప్పకుండా వెలుగు ఇవ్వగలడు అంటూ గురువుగారు రాము ముఖంలో కనుబొమ్మల మధ్య ఉండే బిందువును స్పృశించారు. నీ మనస్సును 7 రోజులపాటు అక్కడ కేంద్రీకరింపజేసి ఉంచి తరచుగా రామనామం జపిస్తూ ఉండు. సూర్యుడి తేజోబింబం నీకోసం ప్రత్యేకంగా ఉదయిస్తుంది అన్నారు. ఒక్క వారంలో ఆ అద్భుతం జరిగింది. రాము మొట్టమొదటిసారిగా ప్రకృతిమాత సుందర ముఖాన్ని దర్శించాడు. రాము ఏ ఇతర దివ్యపురుషుడి కంటే కూడా అధికంగా ఆరాధించే శ్రీరామనామాన్నే పురశ్చరణ చేయవలసినదిగా సర్వజ్ఞులు సద్గురువు తమ శిష్యుడికి సూచించారు. రాము విశ్వాసమన్నది భక్తితో దున్నిన నేల. అందులో గురువుగారి శక్తిమంతమూ శాశ్వతమూ అయిన రోగనివారణ బీజం మొలకెత్తింది అంటూ కేవలానందగారు
ఒక్క క్షణంపాటు మౌనం వహించారు. తమ గురువుగారి మహిమను మళ్లీ ప్రస్తుతించారు. లాహిరీ మహాశయులు చేసిన అద్భుత చర్యలన్నిటిలోనూ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే, తానే వాటికి కారకశక్తిననుకునే అవకాశం అహంకారానికి ఎన్నడూ ఇయ్యకపోవడం. లాహిరీ మహాశయులు చికిత్సాకారకమైన మూలశక్తికి తమను తాము అర్పించుకున్నవారు. అందువల్లే ఆయన ఆ శక్తిని స్వేచ్ఛగా తమ గుండా ప్రసరించేటట్టు చేశారు. లాహిరీ మహాశయుల ద్వారా రోగాలు నయమైన శరీరాలు కూడా అనేకం చిట్టచివరికి చితిమంటలకు ఆహుతికాక తప్పలేదు. కాని మౌనంగా ఆయన కలిగించిన ఆధ్యాత్మిక జాగృతి, ఆయన తీర్చిదిద్దిన క్రీస్తు మాదిరి శిష్యులు ఎన్నటికీ నశించని అద్భుత మహిమలని చెప్పాలి. నేను సంస్కృత పండితుణ్ణైతే కాలేదు కాని అంతకన్నా దివ్యమైన వాక్యపదీయం బోధించారు నాకు కేవలానందగారు.